పొలిటికోస్ భక్తి ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు మరొక శక్తిపీఠం గురించి చెప్పుకుందాం. జ్వాలాయాం వైష్ణవీదేవి. సో ఈ క్షేత్రం హిమాచల్ ప్రదేశ్ ప్రాంతంలో ఉన్నది. ఇక్కడ అమ్మవారిని జ్వాల రూపంలోనే ఉంటారు. జనరల్గా మనందరికీ తెలుసు వైష్ణవదేవి కాశ్మీర్కి దగ్గరలో అక్కడ ఉన్నారు పర్వత ప్రాంతంలో అని చెప్పుకుంటూ ఉంటాం కదా. ఇక్కడ అమ్మవారు మొత్తం జ్వాల రూపంలో, అమ్మవారి నాలిక పడింది, నాలిక పడిన ప్రదేశం నుంచి అక్కడ అమ్మవారు జ్వాలా రూపంలోనే ఉన్నారు అని చెప్తారు. మన అంటే యుగాలు కాలాలు మారిన తర్వాత కూడా ఇప్పటికీ అమ్మవారు అక్కడ జ్వాల రూపంలోనే ఉన్నారు. మధ్యలో మన దేశంని ఎంతోమంది ఆక్రమించటం, ఎంతోమంది పాలకులు రావటం, విదేశీ దండయాత్రలు ఇవన్నీ జరిగినాయి కదా. ఆ సమయంలో కూడా అక్కడ ఆ సమయంలో పాలించినటువంటి ఆ రాజులు అంటే అక్బర్ అయితే అమ్మవారి యొక్క అది శక్తి కాదు, మనం అంటే అది మానవ కల్పితమైనటువంటిదని దాన్ని చాలా రకాలుగా పరీక్షించాలని చూశాడు ఆయన. జ్వాల ఉన్నటువంటి గుహని మొత్తం ఇంత చిన్న గాలి కూడా రాకుండా గుహని మొత్తం మూసేయించి చాలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశాడు. అలా కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాల పాటు ఉన్న తర్వాత మరలా వెళ్ళి అవన్నీ తెరిచి చూస్తే మొత్తం చక్కగా జ్వాల అలాగే ప్రకాశిస్తూ ఉన్నది. మళ్ళీ ఇంకొక ప్రయత్నంగా ఏం చేశాడు, ఆ జ్వాల మీద చాలా నీళ్లు పడి నీటి ప్రవాహంలో జ్వాల వెళ్ళిపోయేటట్లు, ఆరిపోయేటట్టు ఇంకొక ప్రయత్నం కూడా చేశాడు. ఆ ప్రయత్నం కూడా విఫలమైంది. అప్పుడు ఆ ప్రయత్నం కూడా విఫలమయ్యి ఆయనకి కళ్ళు కూడా పోయిన తర్వాత నిజంగానే అక్కడ అమ్మవారు ఉన్నారు, జగన్మాత ఉంది, ఆదిపరాశక్తి యొక్క శక్తి అక్కడ ఉన్నది అని అర్థమయ్యి మరలా తిరిగి వచ్చి అమ్మవారిని క్షమించమని వేడుకుని అమ్మవారికి ఛత్ర చామరులు, కొన్ని ఆభరణాలు అన్నీ చేయించి తన తప్పుకు ప్రాయశ్చిత్తంగా అవన్నీ చేయించి అమ్మవారిని క్షమించమని వేడుకుని అమ్మవారిని పూజించినటువంటి పవిత్ర క్షేత్రం ఆ వైష్ణవీదేవి జ్వాలాక్షేత్రం. అమ్మవారి నాలుక పడి ఇప్పటికీ జ్వాల రూపంలోనే ఉన్నారు అమ్మవారు. ఆ అమ్మవారి మీద అది నిజంగా దేవతాశక్త లేక మానవ నిర్మితమా లేకపోతే వైజ్ఞానికంగా ఇంకేమన్నా కారణాలు ఉన్నాయా అని ఎంతోమంది ఎన్నో రకాలుగా నేటికి పరీక్షలు జరుగుతూనే ఉన్నాయి. కానీ వాళ్ళ పరీక్షల్లో వాళ్ళకి ఏ విధమైనటువంటి మంచి ఫలితాలు రాలేదు. ఇంకా వాళ్ళు కూడా అర్థమైపోయింది ఇది మానవ సృష్టి కాదు, దైవ సృష్టి, దైవశక్తే ఇక్కడ ఉండి ఆ అమ్మవారే నడిపిస్తున్నది అని. అలాగే ఇక్కడ ఇంకొక కథ కూడా ఉన్నది. నారాయణుడి భక్తురాలైనటువంటి ఒక ఆమె ఆ ప్రదేశంలో నివసిస్తూ నారాయణుడి కోసమే తపస్సు ఆచరిస్తూ నారాయణులోనే ఐక్యమైపోవాలన్న దృఢ సంకల్పంతో ఎంతో భక్తి శ్రద్ధలతో తపస్సు ఆచరిస్తూ ఉండేది. ఆమెని పొందాలని రాక్షసుడు ఎంతో ఇదిగా ప్రయత్నం చేస్తూ ఉండేవాడు. ఆమె ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళటం. ఎప్పుడైతే ఆ విషయం అర్థమయ్యి ఆమె ఈ జ్వాల ఉన్నటువంటి ఒక పర్వతం మీదకి వెళ్ళి అక్కడ తపస్సు చేసుకోవాలని నిశ్చయించుకుని ఆ పర్వతం మీదకి వెళ్తూ ఉంటే ఆమెను అనుసరించి వస్తాడు. కొంత దూరం వెళ్ళినాక ఆ వ్యక్తి ఈయనకి కనపడదు, ఆ స్త్రీమూర్తి కనపడక అదృశ్యమైపోతుంది. అదృశ్య రూపంలో ఇంకొక పర్వత ప్రాంతంలోకి, అంటే వేరే మార్గాలు అనేకం ఉంటాయి కదా, ఆ మార్గంలోకి వెళ్ళి అక్కడ తపస్సు ఆచరించుకుంటూ ఉంటుంది. ఆ ప్రదేశం కూడా తెలుసుకుని తను అక్కడికి వస్తున్నాడని అర్థమయ్యి ఆమె తన తపశ్శక్తితో ఒక గుహను తయారు చేసుకుని అక్కడి నుంచి అటు వెళ్తూ ఉంటుంది. మధ్యలో దాహం వేస్తే తన తపశ్శక్తితో బాణం వేసి అక్కడ నీటిని పొంది తన దప్పిక తీర్చుకుంటుంది. ఈనాటికి మనం అక్కడ ఆ అమ్మవారి యొక్క సరోవరాన్ని చూడొచ్చు. ఆమె యొక్క చరణ పాదుకలు కూడా అక్కడ ఉంటాయి అన్నమాట, కాలి ముద్రలు. ఇప్పటికీ అవన్నీ చూడొచ్చు ఆ ప్రదేశంలో. తర్వాత ఆ రాక్షసుడి నుంచి తప్పించుకుని ఆ రాక్షసుడి మాయోపాయాల నుంచి తనని రక్షించుకుంటూ ఆ పర్వతానికి చేరుకుని అక్కడ తపస్సు ఆచరిస్తూ ఉండగా ఆ రాక్షసుడు అక్కడికి కూడా వచ్చి ఆమెను పొందాలనుకుంటాడు. అక్కడ అమ్మవారు తన శక్తిని ఆమెలోకి పంపించి ఆ రాక్షసుడిని సంహరిస్తుంది. తర్వాత ఆ అమ్మాయి తను కోరుకున్న ప్రకారంగా ఆ స్త్రీమూర్తి ఆ నారాయణుడిలో ఆ జ్యోతిలో ఐక్యమైపోతుంది. అది జ్వాలాముఖి ఈ క్షేత్రం యొక్క విశేషత. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.